చెప్తూ ఉంటారు. చేసిన పాపం ఊరికే పోతే ఏదో ఒక రోజు నువ్వు అనుభవిస్తావు. పాపం చేసినా, తప్పు చేసినా దానికి శిక్ష అనుభవిస్తావని పెద్దలు మనకు చెప్తా ఉంటారు. ఈరోజు అదే జరిగిందని అనాలి. ఆత్మలున్నాయి, ఆ ఆత్మ ఘోషిస్తుంది. ఎవరన్నా చనిపోతే ఆత్మ ఘోషిస్తుంది. వాళ్ళ ఆత్మ శాంతించదు అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు నిజంగానే అది నిజమని అనిపించేలాగానే అయితే ఈ కేసులో జరిగిందండి. హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో ఒక భార్య ప్రియుడు మోజులో పడి తన భర్తని చంపేసింది. అది ఎలా అంటే నిజంగా వివేకానంద గారి మర్డర్ కేసు చూసాము. బాత్రూంలో వేసి ఎలా అయితే గొడ్డలతో చంపారో అలాగే సేమ్ తన భర్తను కూడా చంపేసి గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి దగ్గర అనుమానం రాకుండా అయితే చేసింది. ఏం జరిగిందని అంటే ఎల్లారెడ్డిగూడలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళ ప్రియుడు ఈ అమ్మాయి అతని మోజులో పడింది. ఏమైనా సరే నా భర్తని తొలగించుకుంటే నేను ఆ ప్రియుడితోటి హ్యాపీగా ఉండొచ్చు అని కూడా లెక్కేసుకుంది. ఒక రోజున తన పిల్లల్ని తీసుకుని తన భర్త స్కూల్కి వెళ్ళాడు. తన ప్రియుడితో కలిసి ఇంకో కిరాయి గుండాని మాట్లాడి ఇద్దరు కలిసి వాళ్ళకి జత ఇంకో ఇద్దరిని కలుపుకొని మొత్తం ముగ్గురు నలుగురు కలిపి వాళ్ళ ఇంటికి పిలిచింది. తన భర్త స్కూల్కి వెళ్ళి వచ్చేలోపు వాళ్ళని బాత్రూంలో పెట్టి రాడ్లతోనూ వాటితోనూ బాత్రూంలో పెట్టి దాచిపెట్టింది. తన భర్త రాగానే ఇంట్లో కూర్చున్న భర్త మీద నెత్తి మీద బాగా ఇష్టం వచ్చినట్టు గుద్దేసి వాళ్ళని రాడ్లతో కొట్టేసి తన భర్తనైతే చంపేశారు. చంపేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి నలుగురు వెళ్ళిపోయారు. ఈమె ఏం చడి చప్పుడు కాకుండా ఇది పొద్దున్న ఉదయం 8:30 ఆ టైంలో జరిగిందండి. చడి చప్పుడు కాకుండా ఆ వ్యక్తిని తీసుకెళ్ళి బాత్రూంలో పడేసి శుభ్రంగా క్లీన్ చేసి కడిగేసి బ్లడ్ ఏమి లేకుండా బట్టలు మార్చేసి ఆ బట్టలని శుభ్రంగా కాల్చేసి తనకి క్లీన్ చేసి మళ్ళీ మంచి బట్టలు వేసేసి ఏమీ తెలియనట్టుగానే తీసుకొచ్చి ఇంట్లో లోపల పడుకోబెట్టి 10:30 అయిన తర్వాత బంధువులందరికీ ఫోన్ చేసిందండి. ఇలా నా భర్త బాత్రూంలో పడిపోయి చనిపోయాడు అని అనేసి గుండె నొప్పి వచ్చి చనిపోయాడు అని చెప్పేసి బాగా నటించింది. మహానటిలాగా నటించి బంధువులందరికీ కూడా ఫోన్లు చేసింది. బంధువులందరూ వచ్చారు. ఏంటని చూసే వరకు చక్కగా ఏమి తెలియనట్టు పడుకున్న వ్యక్తి పడుకున్నాడు అన్నట్టుగానే కవరింగ్ చేసింది. నిజంగా బంధువులు కూడా ఫస్ట్లో అందరూ నమ్మారు. కానీ ఇది మొహాల మీద కొంచెం తల దగ్గర కన్ను దగ్గర అలా కొద్దిగా గాయాలు కనబడేసరికి వాళ్ళకు కొంచెం మనసులో డౌట్ అయితే అనిపించింది. అప్పుడప్పుడు వీళ్ళు చిన్న చిన్న గొడవలు పడుతుంటారని కూడా బంధువులకు తెలుసు. చనిపోయిన అతని తల్లి అంటే అత్తగారు కూడా వీళ్ళు గొడవలు పడతారన్న విషయం తెలుసు. డౌట్ వచ్చింది. కానీ మనం ఇప్పుడు కేసులని గొడవలని ఇలాగ ఏదైనా చేస్తే చిన్నపిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళు అన్యాయం అయిపోతారు. ఇటు తండ్రి లేకుండా అటు తల్లి లేకుండా ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోతారు. వాళ్ళని చూసేవాళ్ళు ఎవరు ఉండరు. నా వయసు చూస్తే పెద్ద వయసు అయిపోయింది. వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? ఇంకా పోయినోడు ఎలాగా పోయాడు, నా కొడుకే నాకు లేకుండా పోయాడు, ఇంక ఈమె మీద కేసులు పెట్టి నేను చేసే ప్రయోజనం ఏముంది అని ఆ తల్లి కూడా అనుమానం వల్ల ఉన్నా కూడా అందరూ మౌనంగా ఉండిపోయారు. సరైన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. కార్యక్రమాలు అయిపోయి నెల మాసాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం సిటీకి దూరంగా వెళ్ళిపోయారు. జనగామ అటు సైడు కొంచెం విలేజెస్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత 3 నెలలు గడిచింది. 3 నెలల తర్వాత ఈ విషయం అయితే ఇప్పుడు పోలీసులకు ఇప్పుడు తెలిసింది. ఏ విధంగా అనంటే ఆ కొట్టిన అతను ఎవరైతే ఉన్నాడో ఆ కిరాయి గుండాకి ఎవరైతే ఉన్నాడో అందులో ఒక వ్యక్తికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. నిద్రపోవడం అనేది లేదు. ఎప్పుడైతే ఇతను కొట్టాడో ఆ కొట్టినప్పుడు అతను దండం పెట్టి చేతులు పెట్టి నన్ను చంపొద్దు అని ఏడ్చుకుంటూ మొత్తుకున్నాడు పాపం. అలా అయినా సరే వీళ్ళు కొట్టారు. అదే సీను అతనికి కళ్ళల్లో కనబడుతూ ఉంది. కళ్ళు మూసుకుంటే ఇతనే కనబడుతున్నాడు. ఖచ్చితంగా నన్ను చంపొద్దు అని చెప్పడం ఏదైతే ఉందో అతనికి కళ్ళల్లో నిద్రపోతుంటే అతనికి మనశ్శాంతి లేదు. తిండి తినలేకపోతున్నాడు, నిద్రపోలేకపోతున్నాడు. ఒక కిరాయి గూండా అయినా కూడా ఇతని ఆత్మ ఏదైతే ఉందో అతని చుట్టూనే తిరుగుతుంది. ఈ విషయం ఎలాగైనా సరే బయటపడాలి, నా వాళ్ళకి చెప్పు అని అన్నట్టుగానో, నువ్వు చేసిన తప్పు అనో, లేకపోతే ఏదో మొత్తానికి ఆ ఆత్మ అయితే అతని మనశ్శాంతికి అయితే ఉండనివ్వలే. చూసారా, అంటూ ఉంటారు ఆత్మలు ఉంటాయని. చూసారా, 3 నెలల తర్వాత అయినా కూడా అతను 3 నెలలు కూడా మనశ్శాంతిగా నిద్రపోయింది లేదు, కడుపు నిండా తిండి తిన్నది లేదు. ఇంకా ఎప్పుడైతే ఆ కిరాయి గోండా అయినా సరే నాకు ఏమైపోయినా పర్వాలేదు, నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను, నేను అన్యాయంగా అతను కొట్టి చంపాను, తన ఆత్మ నా చుట్టూ తిరుగుతుందన్న ఉద్దేశంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి జరిగిన విషయాన్ని మొత్తం వివరించాడు పోలీసులకి. ఇలా జరిగింది, తన భార్య చేసిన పనికి తన భార్య ప్రియుడి మోజులో పడి మమ్మల్ని కిరాయి గుండాలుగా తీసుకుని తన భర్తను చంపించిందని జరిగిన స్టోరీ మొత్తం చెప్పాడు.
చూసారా, ఏది కూడా చేసిన పాపం ఎక్కడికి పోదు. ఏదో ఒక రోజు కొంచెం లేట్ అయినా కూడా ఏదో ఒక రోజు బయటపడుతుంది. 3 నెలలకి ఈ విషయం బయటపడింది. వెంటనే పోలీసులు వచ్చారు, ఈమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. పాపం పిల్లలు అనాథలైపోయారు. అటు తండ్రి లేడు, ఇటు తల్లి లేదు. కానీ ఆమె చేసిన పనికి ఏదో ప్రియుడు మోజులో పడి ఏదో ఎంజాయ్ చేసేద్దాం అనుకుంది. ఎప్పుడు కూడా అక్రమ సంబంధాలు ఏది కూడా శాశ్వతంగా ఉండవండి, సగంలోనే అంతమైపోతాయి. నిన్న కూడా మనం చూసాము ఆ టీవీ సీరియల్స్ వాళ్ళవి. చూసారా, అక్రమ సంబంధం, అటు పిల్లలు అన్యాయం అయిపోయారు, తన భార్య కుటుంబం అన్యాయం అయిపోయింది. తను తన తన దారిన వాళ్ళిద్దరు కావాలని చేసుకున్నట్టు తను ఆత్మహత్య చేసుకుని ప్రియురాలు మోజులో పడి ఇలా చేసుకున్నాడు. చూసారా, ఏది కూడా అక్రమ సంబంధాలు ఏవి శాశ్వతంగా ఉండవండి. తర్వాత బాధపడిన ప్రయోజనం ఉండదు, జీవితాలు అంతమైపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసు చూసారా, 3 నెలలకి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నారు, ఆత్మే పట్టించింది. అతను చనిపోయిన ఆత్మ ఇతని మీదకి వచ్చి ఆత్మే తిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పేలా చేసింది. లేకపోతే 3 నెలలు అయింది గుండెపోటుతో చచ్చిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు కేసు బయటపడింది, అతను చనిపోయిన ఆత్మే వచ్చింది అని అన్నారు. కాబట్టి ఎవరైనా సరే ఏదైనా తప్పు చేసేటప్పుడు అది ఏదో ఒక రోజు భయపడుతుందని అన్న ఇదైతే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలండి. అసలు ఈ సంఘటన తెలిసిన తర్వాత నిజంగా ఇలా ఆత్మలు కూడా ఇలా ఉంటాయా అని అనిపించేలాగా ఆ దొంగకి చంపినోడికైతే నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఆడు తప్పు చేశానని నిజంగా మైండ్లో ఇదైపోయాడు పాపం. నిజంగా వచ్చి చెప్పబట్టి తన భార్య చేసిన భాగవతం అంతా బయటపడింది. ఇప్పుడు వాళ్ళ తల్లి మాట్లాడుతుంది, మాకు అనుమానాలు ఉన్నాయి కానీ నా చిన్న పసిపిల్లలు అన్యాయం అయిపోతారు అన్న ఉద్దేశంతో నేనేమి మాట్లాడలేక ఏమన్నా సరే సైలెంట్గా ఊరుకున్నాం, పోయాడు కదా అని. ఇంకా ఈ పిల్లల్ని ఇప్పుడు మేము ఏ హాస్టల్లో వేస్తాం, చూసేవాళ్ళు ఎవరూ లేరు. తల్లి అది చేసిన పనికి ఎప్పుడు చాలా నిదానంగా ఉండేది, నంగనాచిలాగా ఉండేది, చాలా మంచితనంగా ఉండేది, అమాయకురాల్లాగా ఉండేది. ఇది ఇంత పని చేసిందనంటే మాకే ఆశ్చర్యం కలుగుతుంది ఈ రోజున అని చెప్పేసి ప్రతి ఒక్కరు వాళ్ళ బంధువులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆడవాళ్ళు నిజంగా ఎంత దారుణాలకు దిగజారిపోతున్నారని అంటే ఇలాంటివి ఇది ఒక్కటే కేసు కాదండి, ఇప్పటి వరకు ఎన్ని కేసులు చూసాము. ఇప్పటి వరకు ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన వాళ్ళు ఎన్ని కేసులండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి అమ్మ, చేసేటప్పుడు మనకి భర్త దైవం అంటే మీకు నచ్చకపోతే డైవర్స్ ఇచ్చేసుకుని దూరంగా ఉండి మీ ఎంజాయ్మెంట్లు చేసుకోండి, అంతేగాని ఇలా మనిషి ప్రాణాలు తీసి పసిపిల్లలను అన్యాయం అయితే చేయకండి. ఇప్పుడు చూశారు కదా, ఏ తప్పు చేసినా ఏదో ఒకరోజు భయపడుతుంది. కర్మలు ఎప్పటికైనా అనుభవించాల్సిందే. చేసిన తప్పులు భగవంతుడు ఎప్పుడు క్షమించడు. ఇప్పుడు ఈ కేసుతో నిదర్శనం అయ్యింది. ఇంకొకసారి జాగ్రత్తగా ఉండండి, చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరైనా సరే.